ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియచేయుచున్నారు. నాయన శిష్య, లేని కలదోచినప్పుడు లేని విచిత్రంబులన్నీ లేఖనే తోచున్, లేని కలమేలు కొన్నను లేని విచిత్రములు తాను లేకపోవు గదా. అనుమానము లేదిందు వినరా, లేనరుక ఈ రీతిగానే బయలును చూస్తే, లేనరుక ఈ రీతిగానే బయలును చూస్తే, తాను తన చేత్రములు పూనెందు నిలచుండ లేకపోవు కదా. అనుమానము లేదిందు విన్నారా. ఓ శిష్య, మనకు కలత నిద్ర కలిగినప్పుడు మూలము లేని ఎరుక చిత్ర విచిత్రములైన అనుభవములు పొందుచున్నది. నిద్ర నుండి మేల్కొనిన ఎడల ఆ లేనట్టి చిత్ర విచిత్రములు తానును లేకపోవుచుండును. ఇందుకు నీకు సందేహము నవసరము లేదు. ఎందుకంటే మూలము లేని గుర్తెరిగి ఎరుక ఈ బట్టబయలకు పరిపూర్ణము యునికి గురుచూచన కాగానే తాను ఎచ్చటను నిలువక మట్టుమాయమైపోవును. తాను లేకపోయిన పిదప తనతో తోచిన చిత్ర విచిత్రములు మాయమైపోవుచున్నవి కదా. ఇందుకు నీకు ఎటువంటి సందేహము కూడా ఉండనవసరము లేదు. ఓ శిష్య, మనకే నిద్రపోయేటప్పుడు కలత నిద్ర అంటే నిద్ర పట్టి పట్టకుండా ఉండే యొక్క సమయమున ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది మనం మేలుకొని ఉంటాం, అంటే సగం మేలుకొని ఉంటాము. పూర్తిగా జాగ్రత్త అవస్థ అనేది లేకుండా అర్ధనిద్రతోటి ఉండటం అనేది జరుగుద్దన్నమాట. అప్పుడు ఇక ఈ ఎరుకనేది అంటే ఈ గుర్తెరిగే యొక్క తెలివనేది చిత్ర విచిత్రములైన అనుభవములు పొందుచున్నది. అంటే తను ఒక్కచోటే ఉండి ఎక్కడెక్కడో ఏదేదో చేసినట్టు, ఎటువంటి అనుభవాలను పొందినట్టు మనకి స్వప్నం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఒక రకంగా కాదు, అనేక రకాలుగా తన అనుభవాల్ని అచ్చంగా చేసినట్టుగానే తనుండి జరిపినట్టుగానే అటువంటి కళ అనేది మనకి అనుభవంలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు. అయితే ఆ నిద్ర నుండి మనం మేల్కొనిన పిదప ఆ లేనట్టి ఈ చిత్ర విచిత్రాలు కానీ, తానును ఈ కలగనే తాను ఎరుక కానీ, తాను కూడా కలగనేదా కానీ ఆ కలగన్న యొక్క చిత్ర విచిత్రాలు కానీ ఈ రెండు కూడా లేకపోతున్నవి కదా. ఏవైతే మనం స్వప్నావస్థనందున్నప్పుడు ఆ స్వప్నంలో మనం ఒకే చోట నిద్రించుతూ ఒకే చోట మనం
పండుకొని ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన మన స్వప్నం యొక్క పరిస్థితిలో ఎటువంటి అంటే ఎప్పుడో ఎక్కడెక్కడో చేసినవి కానీ ఎక్కడెక్కడో అనుభవించినవి కానీ ఏదేదో మనల్ని భయపెట్టేది కానీ మనల్ని సంతోషపెట్టేదైతే సంతోషపడుతుంటాం, నవ్వుతుంటాం, భయపెట్టేదైతే బాధపడుతూ ఉంటుంటాం. ఏదైనా మనం చేసే పని యొక్క వివరణ ఏదైతే ఉంటే ఆ పనిని గురించి చింతించుతూ ఉంటుంటాం, పని చేసినట్లు ఉంటుంటాం. కానీ అక్కడ మనం ఏమీ చేయటం లేదు, ఏమీ జరగటం లేదు. కానీ ఆ సమయంలో మట్టికి అది మనం నిజంగా మట్టికి మనకి తోస్తూ ఉంటుంది, అది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ మేలుకొన్నాక ఆ కల కానీ ఆ కలను చూసే యొక్క ఈ ఎరుక కానీ ఈ రెండూ కూడా లేకుండా పోతూ ఉన్నాయి. అందువల్ల తాను లేకపోవును, ఇందుకు నీకు సందేహము అవసరమే లేదు. అట్లాగే ఈ మూలము లేనే ఈ గుర్తెరిగే ఈ శరీరమునందు దానికంటూ ఈ గుర్తెరిగేదానికి ఒక మూలమంటూ లేనే లేదు. ఈ మూలము లేకనే ఈ గుర్తెరిగే ఎరుక బట్టబయలగు పరిపూర్ణము యొక్క స్థితిని గురుచూచన ద్వారా తాను అటువంటి గురుచూచన కాగానే తాను కూడా ఈ శరీరమునందుండ ఎరుక కూడా ఎచ్చటను నిలవక మటుమాయమైపోతున్నది. అంటే కలగనేటప్పుడు ఆ కల మొత్తం ఏ విధంగా మనం నిజమని అనుభవిస్తూ ఉన్నామో ఆ కల మేలుకొన్న తర్వాత కల కానీ ఆ కళను చూసేవాడు కానీ ఆ రెండు కూడా ఆ విధంగా మేలుకొన్న తర్వాత ఏ విధంగా ఆ కళ యొక్క విధానం ఏ విధంగా లేకపోతూ ఉన్నదో అదే విధంగా ఈ శరీరముతోటి ఉండ ఏ గుర్తెరిగే జ్ఞానము ఎరుకైతే ఉన్నదో ఆ జ్ఞానము ఈ ఎరుక గురుచూచన అంటే ఇది లేదు అని గురుడు దాన్ని లేనిదాన్ని లేనట్టు విడమరచి ఉన్నదాన్ని ఏ పరిపూర్ణం యొక్క బట్టబయలైన పరిపూర్ణం యొక్క స్థితి ఇటుదని సూచన కాగానే ఈ విధంగా కళ ఏ విధంగా కళను చూసేవాడు కళని కనేవాడు కళ రెండు మెలకువతోటి లేకుండా పోతూ ఉన్నాయో అదేవిధంగా ఈ శరీరములో ఉండే జ్ఞానము కానీ ఈ జ్ఞానముతోటి గుర్తిరిగే ఈ శరీరము కానీ ఆ విధంగా లేకుండా పోతూ ఉన్నది. ఇది వాస్తవమైన పరిపూర్ణము యొక్క స్థితిని ఎరిగించే యొక్క పద్ధతి, గుర్తెరిగే యొక్క సాధకుడి యొక్క లక్షణము ఈ విధంగా ఉంటుంది. అయితే మనము ఇప్పుడు ఈ లోకములో దేన్ని పట్టుకొని మనం వేలాడుతూ ఉన్నాము అంటే కలలాంటి జీవితాన్నే పట్టుకొని ఇదే నిజము అనుకొని మనం ఇక్కడ ఈ బ్రతుకు తెరువులో ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉన్నాం. కలనేది కూడా అనుకోకుండా కలే నిజం అనుకోని మనం ఇక్కడ నిజ జీవితం అనుకోని కూడా ఇక్కడ మనం ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము. మరి ఇది కళ అని మనకి ఏ విధంగా తెలుసుద్ది? ఇది కళని, ఇది లేనిదని ఏ విధంగా తెలుసుద్ది? ఏ విధంగా ఎక్కడి నుంచో మనకు తెలియాల్సిన పని లేనే లేదు. ప్రతి క్షణం కూడా మనం అనుభవించేది, మనం ఆలోచన చేసేది, మనం గుర్తెరిగేది, మనం చేసే ప్రతి ఒక్క క్రియ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికెప్పుడు మార్పులు చెందుతూ అది లేకుండానే పోతూ ఉన్నదన్నమాట. మనం బాగా గమనించినట్లయితే, మనం బాగా విచారణ చేసినట్లయితే ఏ పూటకా పూట ఏ రోజుకా రోజు మనం చేసే సర్వకార్యాలు ఏవైతే ఉండయో అవి ఒకదానమ్మటే ఒకటి చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకటి చేసిన తర్వాత
మళ్ళీ ఇంకొక కార్యానికి పోయినప్పుడు ఈ మొదటిది లేకుండా పోతూ ఉన్నది. మళ్ళీ దాని తర్వాత వచ్చేది ఇంకొకటి వచ్చినప్పుడు ఇది లేకుండా పోతుంది. ఇదే విధంగా ఉదయం లేచింది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి ఇట్లా అనేక రకాల ఈ చింతనలు, ఆలోచనలు, కర్మలు అనేకం ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి సంబంధించినవి, ఈ శరీరానికి సంబంధించినవి ఈ మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. కానీ అదేవిధంగా కళ స్వప్నంలాగా ఎక్కడికక్కడ నిజం అనుకొని ఆ స్వప్నం కలగనేటప్పుడు ఏ విధంగా నిజం అనుకుంటూ ఉన్నామో ఈ కూడా వాస్తవకంగా ఎప్పటికెప్పుడు ఎప్పుడైతే మనం ఏ పని అయితే చేస్తూ ఉంటాం అది నిజం అనుకొని అనుకుంటూ ఉంటాం. కానీ అది మనం నిజం అనుకున్నప్పటికీ కూడా అది నిజం కాకుండా పోతూ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి వచ్చేటప్పటికి, ఇంకొక ఆలోచన వచ్చేటప్పటికి మొదటి ఆలోచన అనేది తొలగిపోతూ ఉన్నది. ఇది మనం ఏనాడైనా విచారించామా? ఎవరం కూడా విచారించాము అంటే దీనికి ఆధారమైన వస్తువు ఏంటిదని మనం వెతకటం అనేది అప్పుడే బిగిన్ చేస్తాం. ఇది మరీ లేకుండా పోతూ ఎప్పటికెప్పుడే లేకుండా పోతూ ఉన్నది కదా. మరి ఇది లేకుండా పోయేదాన్ని మనం నిజమనుకొని ఇక్కడ మనం జీవన విధానం గడుపుతూ ఉన్నాం కదా. లేనిదాన్ని నిజమనుకొని ఏ విధంగా మనం గడుపుతూ ఉన్నామో కాబట్టి ఇది క్షణం అంటూ అక్కడికక్కడే తయారవుతూ ఉన్నది, అక్కడికక్కడే మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది. మరి దీన్ని నిజమని మనం బతుకుతూ ఉన్నాం కదా. దీనికి ఆధారమైన వస్తువు ఎక్కడ ఉన్నది? మరి ఇది పోతూ ఉన్నది, ఇది అక్కడికక్కడ తయారవుతూ ఉన్నది, మళ్ళీ ఏమీ లేకుండా మటుమాయమైపోతూ ఉన్నది. మరి దీనికి ఆధారమైన వస్తువు ఎక్కడ ఉన్నదని మనకు ఎతకటానికి అక్కడే మనకు ప్రశ్న అనేది తయారవుద్ది. ఆ ప్రశ్నతోటి ఏ విధంగా ఎతకాలి, ఏ విధంగా ఉండదాన్ని పట్టుకోవాలి, ఏ విధంగా ఉండ స్వరూపం మరి ఎక్కడ ఉన్నది, ఏ విధంగా అనే సంగతి మనకు ఎప్పుడైతే దృఢ నిర్ణయం అనేది జరుగుద్దో దానికి సంబంధించిన మనం విచారణ కానీ, దానికి సంబంధించిన మన వెతుకులాట కానీ ఎక్కడ ఉన్నదో అని మన తీవ్రతరమైన ఉద్దేశము, భావన కానీ కలిగినట్లయితే తప్పనిసరిగా దాన్ని మనం వెతికి దానికి సంబంధించిన వాతావరణాన్ని తయారు చేసుకొని దాన్ని దొరికిందాకా వదలకుండా ఉండటమే మన లక్షణమని చేస్తూ ఉంటాం. మన భౌతికమైన పనుల్లో కూడా ఏదైతే మనకు ముఖ్యమైన పని ఉన్నదో ఆ ముఖ్యమైన పని అయ్యిందాకా రెండవ దాని మీదే ఆలోచన అంటూ మనం పెట్టం. అది అయినాకే ఇంకొక దాని మీద ఆలోచన పెడతాం. కాబట్టి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత అంటూ మనం ఇస్తూ ఉంటామో ఆ ప్రాధాన్యత ఇచ్చిన దానికే ఎక్కువ మనం దృష్టి పెట్టి పనిచేయటం అనేది జరుగుద్ది. తర్వాత దాన్ని సాధించటం అనేది కూడా జరుగుద్ది. అట్లాగే ఎప్పుడైనా సరే మనకిది విచారణ చేసి ఒకవేళ పెద్దలు చెప్పిన దాన్ని విని ఆ విన్నదాన్ని నిజమే మన జీవితానికి సంబంధించిన విషయమే అనేది అనుకున్నప్పుడు మనం ఇది మన మీద మనం ఆపాదించుకొని మరి మనం కలగనేటప్పుడు అదంతా అప్పుడు నిజమే అనుకుంటూ ఉన్నాం కదా. మరి మేలుకోరాటంతో ఆ నిజం అనుకున్నది ఎటుపోయింది, ఆ నిజం అనుకున్నది పోయింది, ఆ కళను చూసేవాడు కూడా లేకుండా కనపడకుండా పోయాడు కదా. అట్లాగే ఈ జీవితం కూడా మనం ఈ జీవన విధానంలో చేసేది కూడా ప్రతిరోజు కూడా ఒకదానికంటే ఒకటి కొత్తది లేకపోతే పాతది ఇంకా చిత్ర విచిత్రములైనవి అనేక రకరకాలుగా ఉండయి. ఒకదానికంటే ఒకటి వేరువేరుగా ఉండే వాటిని మొత్తాన్ని మనం చేస్తూ ఉన్నాం. అవన్నీ చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడే కల్పితాలు అవుతూ ఉన్నాయి, మళ్ళీ లేకుండా పోతూ ఉన్నాయి కదా. ఇది నిజమని మనం భావించి మన జీవితాన్ని అంటూ గడుపుతూ ఉన్నాము అని మనకి బాగుగా విచారణ చేసి అది నిజం కాదు మనం జీవించే జీవితం, ఇది కొద్దిసేపు లేకుండా పోయే దానితోటి నిజం అనుకొని జీవిస్తూ ఉన్నామన్న సంగతి మనకు కానీ తెలిసిందంటే తప్పనిసరిగా మనం మరి దీనికి ఆధారమైన వస్తువు ఎక్కడ ఉన్నది, ఈ ఆధారమైన వస్తువుని మనం తెలుసుకునేది ఏ విధంగా తెలుసుకోవాలి అని మనకు తీవ్రతరమైన వైరాగ్యం అనేది, భక్తి అనేది, శ్రద్ధ అనేది మనకు ఎవరికైతే కలుగుద్దో
వాళ్ళే ఇక్కడ ఈ గురుభక్తులుగా మారటం అనేది జరుగుద్ది. ఎందుకు గురుభక్తులుగా మారటం అనేది జరుగుద్ది అంటే, ఆ గురువంటే ఎవరు అంటే, ఏ అచ్చల పరిపూర్ణము యొక్క ఆ బయలు యొక్క స్వరూపమే తానయ్యుండ యొక్క రూపకం ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ గురువులంటే. ఇక్కడ పరిపూర్ణము యొక్క స్థితిని పొందిన మహనీయులే ఇక్కడ గురువులంటే. మరి అటువంటి శాశ్వతమైన వస్తువుని మనకు చూపెట్టాలి, అటువంటి శాశ్వతమైన వస్తువుని ఉంది అని మనకు నిరూపణ చేయాలి అంటే ఆ వస్తువును పొందిన వాళ్ళే తప్ప లేకపోతే వేరే వాళ్ళు లేనే లేరు. వేరే వాళ్ళు దాన్ని చూపించేదానికి ఆస్కారం లేదు. ఎందుకు లేదు వేరే వాళ్ళు చూపించేదానికి? వాళ్ళే ఆ వస్తువు యొక్క ఉనికిని తెలియనప్పుడు ఇంకా వేరే వాళ్ళకి ఏ విధంగా చూపించగలుగుతారు? వాళ్ళు చూపించలేరు. కాబట్టి అందువల్ల మనకుండే తీవ్రతరాన్ని బట్టి, ఆ శాశ్వతమైన వస్తువును తెలుసుకోవాలనే తీవ్రతరాన్ని బట్టి ఆ గురుచింతన గాని చేరినట్లయితే తప్పనిసరిగా సద్వస్తువుని మనకు దర్శింపజేయటం అనేది జరుగుద్ది. కాబట్టి ఈ గురు అక్కడి నుంచి ఈ గురు మంత్రము ద్వారా ఏదైతే ఈ గురుమంత్రము యొక్క మహిమ, ఈ గురుమంత్రము యొక్క ప్రతాపము ఏదైతే ఉన్నదో అది ఈ విధంగా ఏది ఉన్నది ఏది లేనిది, లేనిదాన్ని లేనట్టుగా చూపెట్టుకుంటూ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపెట్టుకుంటూ ఈ ఉన్నదిది లేనిది అని రెండింటినీ విడమరిచి ఆ లేనిదాన్ని వదిలితే ఉండదాన్ని ఉండట్టుగా ప్రత్యక్షంగా ఉన్నదని నిరూపణ చేయటమే ఈ వాస్తవమైన గురుమంత్రం యొక్క ప్రతాపం అనేది ఆ విధంగా తన స్వస్థానాన్ని చేర్చేదానికి తోడ్పడుద్ది. అదే ఇక్కడ ఈ గురుమంత్రం యొక్క రహస్యము. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు, నాయన శిష్య, ఎవరైతే గురుమంత్రము యొక్క ప్రతాపాన్ని, గురుమంత్రము యొక్క రహస్యాన్ని, గురుమంత్రము యొక్క సార్థకతని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ గురుమంత్రము యొక్క విధానాన్ని, ఏ పద్ధతిలో అయితే ఆ మంత్రాన్ని మనం జపించాలి, ఏ పద్ధతిలో అయితే ఆ మంత్రాన్ని మనం ఆ మంత్రము యొక్క సార్థకతను మనం సాధించాలి అన్నప్పుడు ఆ మంత్రాన్ని నిరంతరం గురువు చెప్పిన విధంగా కానీ మనం జపించినట్లయితే వాస్తవమైన సస్యస్వరూపమైన పరమాత్మ స్థితిని చేరగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా. ఓం తస్సత్.